ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. యాక్చువల్గా సతీష్ సార్ క్లాసు ఆ, నిన్న చివరి రోజు అన్నారు. కాకపోతే సారు కేవీఎస్ గురు సార్ను వదలదన్నమాట. అందుకే సో మరొక సెషన్ కూడా ఉంది. సో ఇలాగే సతీష్ గారు కేవీఎస్ గురుతో లేదా కేవీఎస్ గురు సతీష్ గారితో మీకోసం అంటే రాష్ట్రంలో కోవిడ్ వల్ల ఇంటికే పరిమితమైన విద్యార్థుల కోసం ఈ జర్నీ కలిసి చేయాలని మేము నిర్ణయించుకున్నాము. సో వారి యొక్క అమూల్యమైన జ్ఞానాన్ని మీకు అందించడానికి వారు ఎప్పుడూ సదా సిద్ధంగా ఉంటారు. సో సతీష్ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ యూ సార్. రియల్లీ విద్యార్థుల తరపున నా యొక్క మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులకి మీరు ఒక సేవా దృక్పథంతో విద్యార్థులందరూ కూడా మంచి జ్ఞానాన్ని ఆర్జించాలా, ఏ విధంగానైనా సరే విద్యార్థి ఇంటికే పరిమితమైపోకూడదు సో అనే ఒకే ఒక దృఢ సంకల్పంతో మీరు విద్యార్థులకి ఈ విధంగా మీ సర్వీసెస్ని మీ సేవలను అందించడం అనేది నిజంగా నాకు చాలా గర్వకారణంగా ఉంది సార్ మిమ్మల్ని చూస్తుంటే. సార్ థ్యాంక్ యూ సార్. సో ఓవర్ టు సతీష్ గారు. సో మీరు ఇంకా క్లాస్ని విద్యార్థులతో కొద్దిగా ఇంటరాక్ట్ కావచ్చు, వాళ్ళతో మాట్లాడచ్చు. ప్లీజ్ మోస్ట్ వెల్కమ్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ మీరు నా గురించి ఇంతలా చెప్పడం అది యాక్చువల్గా ఇది టీం వర్క్ సార్. ఇది ఒకళ్ళ వల్ల అయితే కాదు. ఇలాగే ఒక మంచి టీంని ఫామ్ చేసి స్టేట్ వైడ్గా ఉన్న ఇంట్రెస్టింగ్ అండ్ ఎఫిషియెంట్ ఫ్యాకల్టీని ఒక చోట గ్యాదర్ చేయటం, అలాగే స్టూడెంట్స్కి ఉపయోగపడేలాగా ఒక మంచి సెషన్స్ని కండక్ట్ చేయటం, దానికి ప్రాపర్గా టైం టేబుల్ అది పిల్లలు అది ఆన్లైన్ క్లాస్ కాదు, ఇది ఒక ఆఫ్లైన్ క్లాస్ అన్న అట్మాస్ఫియర్ కలిగించేలాగా మంచి సెషన్స్ని కండక్ట్ చేస్తున్నారు సార్. రియల్లీ హ్యాట్స్ అప్ టు యూ. అండ్ స్టూడెంట్స్, యు ఆర్ ఆల్సో వెరీ గుడ్ in this type of participation in the regular classes. Actually, it is not an online class. In my point of view, it is a regular class. Even Sunday also, మీరు బోర్ ఫీల్ అవుతూ మంచి క్లాసెస్ ఉన్నాయి. ఇంకా మనం ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మీరు ముందు వెళ్ళే కొద్ది మంచి నాలెడ్జ్ని మా టీచర్స్ వైపు నుంచి మీ అందరికీ కూడా ఇవ్వడానికి మేము ఎప్పుడూ ముందుగా అందుబాటులో ఉంటాం. అలాగే మీరు కూడా ఒక మంచి నాలెడ్జ్ తోటి రిటర్న్ స్కూల్స్ రిఓపెన్ అయ్యేసరికి ఒక మంచి స్కిల్డ్ పర్సన్స్ కింద మీరు క్లాసెస్లోకి ఒక మంచి సాటిస్ఫాక్షన్ తోటి వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఆల్ ది బెస్ట్. అండ్ ఇప్పుడు మనం ఈ లాస్ట్ సెషన్ స్టార్ట్ చేద్దాం, యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్లో. సార్ కెన్ యూ షేర్ మై మోస్ట్ వెల్కమ్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఓకే, okay, good morning children. In the last sessions we have discussed number of topics. Once I want to recall that main topics here. PH what factor, PHET, yeah, interactive simulations, online virtual lab process lo manam different substances ki pH values ela untai, how the pH values are affected by that dilution process and temperature అన్నది కూడా డిస్కస్ చేసాం. At the same time, the temperature is one of the factor. It is also affects on pH values. For example, in this case, water pH is at 0 degrees basic in the nature, slightly basic in the nature. That value is 7.47 అని చూసాం. అంటే టెంపరేచర్ రైజ్ అయ్యే కొద్దీ పిహెచ్ వాల్యూ అనేది తగ్గుతూ ఉంటుందని ఒక చిన్న ఐడియా అన్నది మనం తెలుసుకున్నాం. అలాగే ఫ్యామిలీ ఆఫ్ సాల్ట్స్ చూసుకున్నప్పుడు the strength of salt, already you know that the formation of salt is generally observed when the acid reacts with base, it forms salt and water. But the reactant components, either acid or base, that strength is mainly affects on pH of a salt. For example, both acid and base, they are strong, they can form neutral salts. If acid is strong, base is weak, in the neutralization reaction it forms acidic salt. So it is a reverse in this case of strong base and weak acid, it forms a basic salt. And already we have discussed these examples in the last sessions.
And common chemicals from common salt, we are discussed already in the chlor-alkali process. This process is very, very important. In this chlor-alkali process, three products will form by the electrolysis of aqueous NaCl solution gives these kind of three products. One is chlorine, next hydrogen gas, next sodium hydroxide. ఇందులో ఫామ్ అయిన ఈ ప్రొడక్ట్స్ని యూజ్ చేసుకొని మనం బ్లీచింగ్ పౌడర్ తయారు చేస్తాం. క్లోర్ ఆల్కలీ ప్రాసెస్లో క్లోరిన్ని మనం స్లీక్డ్ లైమ్, డ్రై స్లీక్డ్ లైమ్ నుంచి పాస్ చేస్తున్నప్పుడు మనకి బ్లీచింగ్ పౌడర్ వస్తుంది. అలాగే బ్లీచింగ్ పౌడర్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో అది కూడా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ బేకింగ్ సోడా. బేకింగ్ సోడా కూడా మనం ఏం చేస్తామంటే ఆక్వాస్ ఫార్మ్ ఆఫ్ అంటే బ్రెయిన్ సొల్యూషన్ అని చెప్పాం కదా, ఆక్వాస్ సొల్యూషన్ ఆఫ్ NaCl ఆర్ సోడియం క్లోరైడ్ మనం బ్రెయిన్ సొల్యూషన్ అంటారులోకి కార్బన్ డైఆక్సైడ్ అండ్ అమోనియా పంపించినప్పుడు మనకి టూ ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ వస్తాయి. వన్ ఈజ్ బేకింగ్ సోడా, దట్ ఫార్ములా ఈజ్ NaHCO3 అండ్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. అండ్ వన్ మోర్ సాల్ట్ ఈజ్ ఆల్సో ఫార్మ్డ్ ఇన్ దిస్ NH4Cl, అమోనియం క్లోరైడ్. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ. ఇది ఏం అడగచ్చు అంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ బై ప్రోడక్ట్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ బేకింగ్ సోడా అన్నప్పుడు అమోనియం క్లోరైడ్ అని చెప్పచ్చు. సో బేకింగ్ సోడా హీట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే వాషింగ్ సోడా కింద, అలాగే వాటర్ కార్బన్ డైఆక్సైడ్ కింద కూడా కన్వర్ట్ అవుతుంది. అంటే చాలా సింపుల్గా చెప్పచ్చు, వాషింగ్ సోడా ఫార్ములా ఈజ్ Na2CO3, కెమికల్ నేమ్ ఈజ్ సోడియం కార్బోనేట్. ఇది ఎలా ప్రిపేర్ చేస్తారు వాషింగ్ సోడా అంటే వెరీ సింపుల్. బేకింగ్ సోడాని హీటింగ్ ప్రాసెస్లో మనకి వాటర్, కార్బన్ డైఆక్సైడ్, దీంతో పాటు మనకు కావాల్సిన వాషింగ్ సోడా కూడా వస్తుంది. ఈ బేకింగ్ సోడా ఫుడ్ మెటీరియల్స్లో మనం బేకింగ్ పౌడర్ కింద యూజ్ చేస్తాం. ఈ బేకింగ్ పౌడర్ని వాటర్లో డిజాల్వ్ చేసి, అంటే ఫుడ్ ఐటమ్స్లో వాటర్ యాడ్ చేసి ఇది యాడ్ చేస్తాం కదా, అప్పుడు హీట్ చేస్తాము. మనం కుకింగ్ ప్రాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది. ఈ గ్యాస్ని బట్టి మనకు ఫుడ్ ఐటమ్స్ సాఫ్ట్ అండ్ స్పాంజీ అండ్ ఫ్లఫీ నేచర్ అన్నది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇలాగే డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కూడా చూసాం మనం ఇక్కడ. వాషింగ్ సోడా అండ్ యూస్ ఆఫ్ వాషింగ్ సోడా. ఇక్కడ నుంచి మన సెషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్. ఇక్కడ మనం ఈ సెషన్ని యూజ్ చేసి చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుంటాం. అదొకసారి చూద్దాం ఏంటన్నది. This one is removing of water of crystallization. In this title you may observe that removing of water of crystallization. ఇక్కడ టూ అంటే ఒక నెగిటివ్ మీనింగ్ వచ్చే వర్డ్ ఒకటి ఉంది. రిమూవింగ్ అన్న ఒక నెగిటివ్ మీనింగ్ వచ్చే వర్డ్ ఒకటి ఉంది ఇక్కడ. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? హలో 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 సార్? యా. సో రిమూవింగ్ ఆఫ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. ఇన్ దిస్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటే ఏం లేదు, చాలా సింపుల్ ప్రాసెస్. ఇక్కడ ఏదైనా ఒక ఫార్ములా యూనిట్ ఆఫ్ సాల్ట్, అంటే సింగిల్ ఫార్ములా ఉండి ఆ సాల్ట్ తీసుకున్నప్పుడు దాంట్లో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ కాల్డ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. సింప్లీ వీ కెన్ సే దట్ ద ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ present in one formula unit of salt. One formula unit of salt. So this process name is called వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. అంటే ఒక ఫార్ములా యూనిట్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నప్పుడు దాంట్లో ఎన్ని ఉంటాయి, అన్ని వాటర్ మాలిక్యూల్స్ అన్నింటినీ కూడా వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటాం. జనరల్గా వాటర్ని ఎలా రిమూవ్ చేయొచ్చు? బై హీటింగ్. సో వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దిస్ టైటిల్, removing of water of crystallization. That means by heating the water molecules are separated out from this salt crystals. Okay, once observe this picture, how to remove that. These are the main lab apparatus to understand this. Here one is Bunsen burner. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవును అవుతుంది హలో
సార్ స్క్రీన్ అవుతుంది సార్, స్క్రీన్ షేర్ అవుతుంది. అయ్యా ఇక్కడ ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. Now in this experiment we can easily understand that here the required materials, one is a burner, second boiling tube, next test tube holder, and copper sulfate crystals. How to remove the water of crystallization? అంటే ఇక్కడ హీట్ చేసాక వాటర్ అనేది ఈ వాల్స్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్, యూ మే అబ్జర్వ్ దట్ వాల్స్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్, దే విల్ ఫార్మ్ ఆన్ దట్ వాల్స్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ ఇన్సైడ్ ద టెస్ట్ ట్యూబ్. Okay, so these are the required materials. Once again, burner, boiling tube. Once again, look at that. Burner, boiling tube, test tube holder, copper sulfate crystal. Very simple. 4 materials are required. Okay, that's it. And test tube also. Once observe that, first మనం ఏం చేస్తున్నాం పిక్చర్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to take a test tube with the help of a test tube holder. And we take a few grams of copper sulfate crystals. Generally copper sulfate crystals color ఎలా ఉంటుంది అంటే బ్లూ కలర్ ఉంటుంది. It is in a blue color, right? So why it appears blue color? Copper sulfate crystals formula CuSO4 dot 5H2O. CuSO4 dot 5H2O అంటే బ్లూ కలర్ ఎలా ఉంటుంది ఏంటంటే మీకు ప్రాక్టికల్ ప్రాసెస్లో మీకు అర్థమైపోతుంది. ఇక్కడ హైడ్రేటెడ్ కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ తీసుకున్నప్పుడు దీస్ ఆర్ బ్లూ కలర్. Once again I want to repeat this. First of all, we have to take a test tube with the help of test tube holder, and we have to take a few grams of copper sulfate crystals in the test tube. They are in which color? Blue color. They are in blue color. So they are heated with the help of Bunsen burner. Bunsen burner తీసుకొని హీట్ చేస్తే దీంట్లో ఉన్న వాటర్ అనేది సపరేట్ అయిపోయి వాల్స్ మీద డ్రాప్లెట్స్, వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఫామ్ అవుతుంది. ఓకే, ఇదంతా బాగానే ఉంది. బట్ ఇనీషియల్లీ ద కాపర్ సల్ఫేట్ కలర్ ఈజ్ బ్లూ. ఆఫ్టర్ సపరేటింగ్ దట్ వాటర్ సపరేట్ అయిపోయినాక దట్ క్రిస్టల్ కలర్ చేంజెస్ టు వైట్. Crystal color changes to white. So we can easily understand that water ఉన్నప్పుడు కాపర్ సల్ఫేట్ క్రిస్టల్ అనేది బ్లూ కలర్ ఉంటుంది. ఆఫ్టర్ హీటింగ్ ద కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ కలర్ is changes to white. That means the water is separated from this process. So we can say that బ్లూ కలర్ కాపర్ సల్ఫేట్ ఫార్ములా అడిగినప్పుడు మనం ఏం రాస్తామంటే CuSO4 5H2O అని రాస్తాం. యాక్చువల్లీ ఇక్కడ ఈక్వేషన్ వస్తుంది, మీకు ముందుగా చెప్తాను. అండ్ వైట్ కలర్ కాపర్ సల్ఫేట్ అడిగారు అనుకోండి, ఈ 5H2O రాయక్కర్లా, జస్ట్ CuSO4 అని రాస్తే సరిపోతుంది. సో what is the difference between blue colored copper sulfate contains 5 water molecules? White colored copper sulfate doesn't contains any water molecules. So blue colored copper sulfate water of crystallization enta 5 అని చెప్పొచ్చు. బ్లూ కలర్ వాటర్ సల్ఫేట్ కాపర్ సల్ఫేట్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ వాల్యూ ఎంత అంటే 5 అని చెప్తాం. ఈ 5 ఎందుకు వస్తుందంటే దాంట్లో 5 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, I want to give some more examples. Once observe this here. Barium chloride. What is that? Barium chloride. Formula is BaCl2 2H2O. What is that? BaCl2 2H2O. What is the water of crystallization value of barium chloride? అంటే చాలా సింపుల్గా 2 అని చెప్పొచ్చు. Because of it contains only 2 water molecules. And the second thing is calcium chloride. Formula is CaCl2 6H2O. The water of crystallization of calcium chloride is 6 because of it has 6 water molecules.
ఇలాగ వాటర్ ఉన్నాయి, వాటిలో సాల్ట్స్, ఇవన్నీ కూడా సాల్ట్సే. వీటిలన్నిటిని కూడా ఏమంటామంటే వాటర్ని హైడ్రేటెడ్ అంటే, వాటర్ ఉన్నట్లయితే దాన్ని ఇక్కడ స్క్రీన్ మీద రాయలేకపోతున్నాం నీట్గా, సింప్లీ హైడ్రేటెడ్ సాల్ట్స్ అంటాం. ఆల్ దోస్ ఫర్ హైడ్రేటెడ్ సాల్ట్స్. సో నెక్స్ట్ కాల్షియం నైట్రేట్, వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఈస్ 4. కాల్షియం సల్ఫేట్, వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఈస్ CaSO4 2H2. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కాల్షియం సల్ఫేట్ అనేది ఏమవుతుందంటే దాన్ని జిప్సమ్ అంటాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని మనం హీట్ చేసినప్పుడు, వాటర్ యాడ్ చేసి హీట్ చేసినప్పుడు జిప్సమ్ కింద, సార్ వాటర్ యాడ్ చేసినప్పుడు జిప్సమ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈజ్ నెక్స్ట్ కాల్షియం సల్ఫేట్ సెమీ హైడ్రేట్ ఆర్ హెమీ హైడ్రేట్. మన 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో హెమీ హైడ్రేట్ అని ఉంటుంది. అంటే దీని వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఎంత, 1/2 ఉంది కాబట్టి 1/2 ఈజ్ ద వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఆఫ్ కాల్షియం సల్ఫేట్ హెమీ హైడ్రేట్ అని చెప్పొచ్చు. దీన్నే మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని పిలుస్తాం కామన్గా. ఓకే, ఎక్కువగా మనకి 10th క్లాస్లో ఈ రెండింటి మీద రిపీట్ అవుతుంది నెక్స్ట్ టాపిక్ అంతా కూడా, జిప్సమ్ అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఓకే, ఈ జిప్సమ్ను కూడా కెమికల్గా ఏమని పిలుస్తామంటే 2 ఉన్నప్పుడు డై అంటాం. సో దట్స్ వై కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ అంటాం. వాట్ ఈస్ దట్? కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ జిప్సమ్. అదే ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్ ఏమేమో చెప్తామంటే కాల్షియం సల్ఫేట్ హెమీ హైడ్రేట్ అంటాం. నెక్స్ట్ కాపర్ టు క్లోరైడ్, హియర్ ఆల్సో వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఇస్ 2. కాపర్ సల్ఫేట్ ఇప్పుడే కదా చెప్పుకున్నాం మనం. కాపర్ సల్ఫేట్ ఫార్ములా ఎలా ఉంటుందని చెప్పాం కదా, మీరు చూసారా ఇక్కడ ఇచ్చాడు. కాపర్ సల్ఫేట్ ఫార్ములా CuSO4 5H2O. ఇది కూడా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు, వాట్ ఈస్ ద వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ వాల్యూ ఆఫ్ కాపర్ సల్ఫేట్ అంటాడు. సో యూ కెన్ ఈజీలీ సే దట్ ఈస్ 5. ఓకే, నాట్ ఓన్లీ దాట్, ఫెర్రస్ సల్ఫేట్ చూసుకోండి, బ్లూ విట్రియోల్ అంటారు, ఎందుకంటే ఇది బ్లూ కలర్లో కనిపిస్తుంది. కాపర్ సల్ఫేట్ ఆక్వాస్ ఫామ్లో మనకి బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఫెర్రస్ సల్ఫేట్ వచ్చేసి గ్రీన్ కలర్ ఉంటుంది. ఫెర్రస్ సల్ఫేట్ ఫార్ములా ఇస్ FeSO4 7H2. వాటర్ మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఈ సాల్ట్స్ అన్నిట్లో కూడా వాటర్, సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఈస్ ప్రెసెంట్ ఇన్ దీస్ సాల్ట్స్. That's why these salts are called hydrated salts. If there is no water in these salts, for example, directly CuSO4 అనుకోండి, that is called anhydrated salts, right? Yes, you must observe the difference between hydrated salts and anhydrated salts. Okay, next one is a zinc sulfate. Here also it has 7 water molecules. Magnesium sulfate, it is also having this is called generally Epsom salt. మీకు ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ అని చెప్పేసి 11th లెసన్ ఉంటుంది, దాంట్లో వస్తాయి అనమాట. ఎప్సమ్ సాల్ట్ వస్తుంది, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ పొటాషియం అల్యూమినియం సల్ఫేట్ K2SO4 Al2SO4 ట్రైస్ 24H2. పొటాష్ ఆలమ్ అంటాం దాన్ని. దీంట్లో 24 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇది చూసారా, వాషింగ్ పౌడర్ ఇందాక వచ్చి మనకి ప్రీవియస్ క్లాస్లో వచ్చింది, దీన్నే వాషింగ్ సోడా అంటాం. క్రిస్టల్ ఫామ్లో ఉంటే దాన్ని డెకా అంటే 10 ఉన్నాయి అర్థం అక్కడ. సో సోడియం కార్బోనేట్ డెకా హైడ్రేట్ అంటాం. ఓకే, నెక్స్ట్ సోడియం సల్ఫేట్ Na2SO4 10H2, దీన్నే గ్లావర్ సాల్ట్ అంటాం. So these are different types of salts, they are having some number of water molecules. Okay, ఈసారి మీకు చాలా క్లియర్గా అర్థమైపోవచ్చు. ఇందులో ఉన్న ఈ వాటర్ని ఎలా రిమూవ్ చేయొచ్చు అంటే బై హీటింగ్. ఓకే, దట్ ప్రాసెస్ నేమ్ ఈస్ కాల్డ్ రిమూవింగ్ ఆఫ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. ఈజీ ప్రాసెస్. జస్ట్ శాంపుల్ని టెస్ట్ ట్యూబ్లో తీసుకుంటాం, విత్ ద హెల్ప్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్ హోల్డర్ బర్నర్ మీద పెడతాం. అందులోంచి సపరేట్ అయిన వాటర్ వాల్స్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ మీద యూ కెన్ అబ్జర్వ్ దాట్ ఈజీలీ. ఓకే, బిఫోర్ హీటింగ్ దట్ సాల్ట్ కంటైన్స్ వాటర్ పార్టికల్స్. ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్లో మనం తీసుకున్న కాపర్ సల్ఫేట్ కాబట్టి వాటర్ డ్రాప్స్ ఉన్నప్పుడు అది బ్లూ కలర్ ఉంటుంది. హీట్ చేసిన తర్వాత అంటే కాపర్ సల్ఫేట్ డైహైడ్రేట్ అన్నా సరే CuSO4 కింద మారినప్పుడు వైట్ కలర్లోకి చేంజ్ అవుతుంది.
అంటే సబ్స్టెన్స్ కలర్ చేంజ్ని బట్టి వాటర్ సపరేట్ అయ్యింది అని చెప్పొచ్చు. ఇక్కడ ఇంకొక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ హీట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ we are heating this copper sulfate. Initially it is in a blue color. After heating it changes to white color. హీట్ చేసాక వైట్ కలర్ అవుతుంది అన్నాం కదా. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎక్స్ట్రాగా కొంచెం వాటర్ యాడ్ చేసామనుకోండి ఇలాగా టెస్ట్ ట్యూబ్లో, again the white color is changes to blue color because of that water is reacts with copper sulfate. మళ్ళీ హీట్ చేసామనుకోండి వాటర్ సెపరేట్ అయిపోతుంది, బ్లూ కలర్ చేంజెస్ టు వైట్. So this kind of changes are observed in this activity. Okay, that's it. This is about removing of water of crystallization. And the next plaster of Paris. చాలా చాలా సింపుల్ కాన్సెప్ట్. మన డైలీ లైఫ్లో కూడా చాలా చోట్ల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని యూజ్ చేస్తూ ఉంటారు. దీన్ని సింపుల్గా పిఓపి అంటారు. మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే పిఓపి బ్యాగ్స్ యూజ్ చేసి ఆల్టెక్స్ అవి కూడా చేస్తూ ఉంటారు. చాలామంది వాల్స్ అవి కూడా స్మూత్ సర్ఫేసెస్ ఎలా వస్తాయంటే ఈ పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని యూజ్ చేసి ఆర్టికల్స్ కానీ థింగ్స్ కానీ స్మూత్ సర్ఫేసెస్ కింద మనం మార్చచ్చు. ఇంకొకటి ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఇది సిఏ యాక్చువల్లీ ఇక్కడ ఈ ఫాంట్లో స్మాల్ పడలేదు ఇక్కడ మనకి CaSO4 ఇట్ ఈస్ కెమికల్లీ కాల్డ్ కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ అంటాం. ఓకే, సో దీన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ జిప్సమ్ తీసుకున్నాం అనుకోండి, ఇందాక వచ్చింది మనకి జిప్సమ్ ఫార్ములా CaSO4 దీన్ని మనం 373 కెల్విన్స్ దగ్గర హీట్ చేస్తాం. వాట్ ఈస్ దట్ 373 కెల్విన్స్? ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 100 degrees Celsius. అంటే జిప్సమ్ని 100 degrees Celsius దగ్గర హీట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే అందులోంచి టూ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, 1.5 వాటర్ మాలిక్యూల్స్ బయటకు పోయి ఓన్లీ హాఫ్ వాటర్ మాలిక్యూల్ తోటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఫామ్ అవుతుంది. దీని మీద ఇంకొంచెం క్లారిటీ కూడా మనం చెప్పుకోవచ్చు. సార్ ఈ హాఫ్ వాటర్ మాలిక్యూల్ ఏంటి సార్ అన్న డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 persons ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రైజ్ వచ్చింది ఇద్దరికి. 1 yearలో 6 months ఒక పర్సన్ దగ్గర పెట్టుకుంటే 6 months ఇంకో పర్సన్ దగ్గర పెట్టుకుంటే అంటే హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఒక పర్సన్ దగ్గర ఉంటుంది, హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఇంకొక పర్సన్ దగ్గర ఉంటుంది. బట్ ఇక్కడ హాఫ్ వాటర్ మాలిక్యూల్ ఒక CaSO4 ఉంది, అంటే ఇంకొక హాఫ్ ఎక్కడ ఉన్నట్టు ఇంకొక CaSO4 దగ్గర ఉంటుంది. ఓకే, ఇంకొంచెం క్లియర్గా మీకు ట్రై చేస్తాను తిరిగి స్క్రీన్ మీద రాయటానికి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా అయితే సేమ్ ఇలాగే ఉంటుంది. ఓకే, ఒకసారి దీని ముందు ఇలా వేద్దాం. 2 CaSO4 dot half H2O ప్లస్ ఇది కూడా డబుల్ చేయొచ్చు. 3H2 1.5 డబుల్ చేస్తే ఎంత అవుతుంది? 3H2 అవుతుంది. గివ్స్ రైజ్ టు ఇవి రెండు కలిపి చెప్పండి ఎంత అవుతుంది? ఇక్కడ హాఫ్ H2 2 into half ఎంత? 2. ఓకే, అలాగే ఇక్కడ 2 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, ఇక్కడ 3 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని రావాలి ఇక్కడ? వెయిట్ ఎ మినిట్. CaSO4 half H2O ప్లస్ 1.5 ఇది ఆల్రెడీ ఉంది ఇక్కడ మనకి హాఫ్ H2O. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 యాడ్ చేసామనుకోండి, ప్రొడక్ట్ సైడ్ 2 CaSO4 ఉంది. అలాగే 2 into 2 హౌ మెనీ వాటర్ మాలిక్యూల్స్ అంటే 2 CaSO4 ఉంది ఇక్కడ. అట్ ద సేమ్ టైం 2 into 2 4 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి విడిగా చూస్తే. ఇలాంటి సిచ్యువేషన్లో దీన్ని కూడా 2తో మల్టిప్లై చేసామనుకోండి, 2 CaSO4 దీనికి సరిపోతుంది. 2 into half అంటే ఎంత? ఒక వాటర్ మాలిక్యూల్. అలాగే 2 into
1.5 అంటే 3. టోటల్ ఇక్కడ 3 వాటర్ మాలిక్యూల్స్. సో లెఫ్ట్ అంటే 2 మనం యాడ్ చేసుకుంటూ పోతే బోత్ సైడ్స్ కూడా మనం 2 యాడ్ చేసుకుంటూ పోతే అర్థమైపోతుంది ఇక్కడ మీకు. అంటే ఇక్కడ 2 యాడ్ చేసినప్పుడు ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ కూడా 2 వస్తుంది. అంటే ఇక్కడ మనకి క్లియర్గా ఏం కనిపిస్తుంది అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే 2 CH4 హాఫ్ H2O మాలిక్యూల్స్ 3 వాటర్ మాలిక్యూల్స్ తో కనుక రియాక్ట్ చేసినప్పుడు మనకి 2 జిప్సమ్ పార్టికల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, దీన్నే మనం సింప్లిఫై చేసి మనం ఈ రకంగా ఫార్మ్ అవుతా ఉంటాం. ఓకే, అంటే ఇక్కడ 2 CH4 అన్నప్పుడు ఒక CH4 ఒక హాఫ్ వాటర్ మాలిక్యూల్ తో కనెక్ట్ అయితే ఇంకో CH4 ఇంకో హాఫ్ వాటర్ మాలిక్యూల్ తోటి కనెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ వాటర్ మాలిక్యూల్ ఇలా మిడిల్లో ఉన్నట్లయితే ఇక్కడ ఒక CH4 ఆన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ అనదర్ CH4. You can easily say that both are sharing this water molecule, right? అంటే దీనికి ఎంత పార్ట్ వెళ్తుంది? హాఫ్ వాటర్ మాలిక్యూల్ వెళ్ళాలి షేరింగ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అయితే. అండ్ నెక్స్ట్ దీస్ ఆల్సో. సో దట్స్ వై వీ కెన్ రైట్ ఒక పార్ట్ మాత్రమే తీసుకొని రాస్తున్నాం కాబట్టి CH4 హాఫ్ H2O అన్నది మనం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాం. ఓకే, అండ్ వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్? చూడండి, మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని వినాయక చవితి సెలబ్రేషన్స్ లో బాగా చూస్తూ ఉంటాం. అలాగే రిమైనింగ్ డేస్ వచ్చేసరికి రోడ్ సైడ్ మనకి రకరకాల ఆర్టికల్స్ అవి పెడతా ఉంటారు, గిఫ్ట్ ఆర్టికల్స్ అలాంటివి. ఇందులో యూజ్ చేసేది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇది వాటర్లో మనం వాటర్లో యాడ్ చేయడం వల్ల పొల్యూట్ అయిపోతూ ఉంటుంది. నాట్ ఓన్లీ ఇన్ దట్ కేస్, ఇఫ్ ద క్రాక్డ్ బోన్స్ ఆర్ ఆల్సో జాయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. మనకి సిమెంట్ మనకి బోన్స్ ఏమైనా క్రాక్ అయినాయి అనుకోండి, డాక్టర్స్ ఏం చేస్తారంటే ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మనకి యాడ్ చేసి దాని మీద కట్టు కడతారు అనమాట జాయిన్ చేయడానికి. అండ్ ఇన్ ద డెకరేటింగ్ ద సీలింగ్స్ అంటే ఆల్టెక్స్ అవి చేసేటప్పుడు కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేస్తూ ఉంటారు. సో దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ in this acids, bases and salts. Once again, I want to conclude this with the main points. Sir? Sir, please, sir. Yeah. Once I want to repeat the main points, sir, in this session. Yeah. Okay, sir. Yeah. Actually, students ఈ క్వశ్చన్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దగ్గర ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను సార్. ఓకే, వాళ్ళు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసినా నేను క్లియర్ చేస్తాను. ఒక్కసారి మనం యాసిడ్స్, బేస్ అండ్ సాల్ట్స్ లో మనం ఏమి డిస్కస్ చేసాం ఒక 10 minutes లో 5 to 10 minutes లో చెప్పొచ్చు సార్? చేయండి సార్, చేయండి. ఎస్. ఓకే. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ యాసిడ్ అండ్ వాట్ ఈజ్ బేస్ ఇవి డిస్కస్ చేసాం. Acids are generally we know the properties of acid to taste and the color changes the blue litmus to red litmus. And also ఇక్కడ indicators అన్నవి మెయిన్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి to detect that nature of acids and bases. So indicators again 2 types, synthetic and natural indicators అని చెప్పుకుంటూ ఉన్నాం. Natural indicators లో lichen plant, it is belongs to Thallophyta group of plants నుంచి మనం ఇవి యూజ్ చేసి ఐడెంటిఫై చేస్తాం. దే ఆర్ కలర్ చేంజ్ ఇండికేటర్స్ అన్న. అలాగే ఓల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. ఆ తర్వాత రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసిస్ విత్ మెటల్స్. మోస్ట్లీ యాసిడ్స్ అండ్ బేసెస్ మెటల్స్తో రియాక్ట్ అయ్యి మనకి ఏం చేస్తాయి అంటే హైడ్రోజన్ గ్యాస్ అన్నది లిబరేట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇన్ దిస్ ప్రాసెస్ బేస్ అన్నది ఎస్పెషల్లీ సోడియం హైడ్రాక్సైడ్ జింక్తో కనుక రియాక్ట్ అయినప్పుడు సోడియం జింకేట్ వస్తుంది అన్నది అర్థం చేసుకున్నాం. ఆ తర్వాత కార్బొనేట్స్, మెటల్ కార్బొనేట్స్తో కానీ మెటల్ బైకార్బొనేట్స్తో కానీ యాసిడ్స్ రియాక్ట్ అవుతున్నప్పుడు సాల్ట్, వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుందన్నది కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్ వన్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ గురించి డిస్కస్ చేసాం. న్యూట్రలైజేషన్ అంటే యాసిడ్ బేస్ బోత్ రియాక్ట్స్ టుగెదర్ దే కెన్ ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్. నాట్ ఓన్లీ దిస్, మెటల్ ఆక్సైడ్స్ దే ఆర్ బేసిక్ ఇన్ నేచర్. మెటల్ ఆక్సైడ్స్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు కూడా సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ బేసెస్తో రియాక్ట్ అయినప్పుడు కూడా సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అవుతుంది. కాబట్టి వీటిలన్నిటినీ కూడా అంటే యాసిడ్ ప్లస్ బేస్, మెటల్ ఆక్సైడ్ ప్లస్ బేస్, మెటల్ ఆక్సైడ్ ప్లస్ యాసిడ్,
నాన్ మెటల్ ఆక్సైడ్ ప్లస్ బేస్ ఈ 3 రకాలు కూడా న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ కి ఎగ్జాంపుల్ అని కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్ డైల్యూషన్ ప్రాసెస్, ఆ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్ అండ్ pH, స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్, pH యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేసాం. అలాగే కామన్ సాల్ట్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ బ్లీచింగ్ పౌడర్ కానీ, వాషింగ్ సోడా కానీ, బేకింగ్ సోడా కానీ, అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేస్తాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఒక చిన్న సెషన్ పెట్టుకుందాం. ఓకే సార్. సార్ ఒకరు ఏమడుగుతున్నారంటే సార్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాటర్ లో సార్ స్టూడెంట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి సార్? యా స్టూడెంట్స్ డౌటే సార్. ఇది వాయిస్ వినిపించట్లేదు సార్ మీది. సార్ స్టూడెంట్ డౌట్ ఏంటంటే హలో ఓకే హలో వాయిస్ రావట్లేదు సార్. ఓ సారీ సార్ ఓకేనా? హలో సార్ వినిపిస్తుందా? హలో రావట్లేదు సార్ వాయిస్ అండి. వెయిట్ సార్ వెయిట్ సార్. సార్ ఓకేనా? వినిపిస్తుందా? హలో 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 లేదు సార్, హలో ఎక్కడో డిస్కనెక్ట్ అయినట్టుంది సార్ వాయిస్. హలో 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 రావట్లేదు సార్ వాయిస్ అండి. ఓకే సార్, కెన్ ఐ లీవ్ సార్? యా ప్లీజ్ సార్ ప్లీజ్. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. ఇది వాయిస్ అనేది బ్రేక్ అయింది సార్, అది ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను సార్ తర్వాత అండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఉంటాను.